ఏ శుభకార్యానికైనా శుభారంభం. అందరికీ సినిమా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఇట్లాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలా. ఎవరికైనా సరే సినిమా చూసిన తర్వాత ఇసోంటి తల్లి అసోంటి తండ్రి ఉండాలని ఖచ్చితంగా అనుకుంటారు. అసోంటి కొడుకు మాత్రం ఉండొద్దు అనుకుంటారు. గుడిసెట్టేదవా ఏదో పెద్దదో ఈ సినిమాలో లాస్ట్లో మారిండి, అది వేరే విషయం అనుకో. అంటే మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అమ్మ నిజంగా మిమ్మల్ని చూసి నేను ఎంత అంటే ఎంత ఏడ్చినాను. నేనే ఏడ్చుకునే చేశాను అది సీన్లంతా. చాలా బాగుందమ్మా. అంటే ఇట్లాంటి తల్లి ఖచ్చితంగా ఉండాలి, ఇట్లాంటి తండ్రి ఖచ్చితంగా ఉండాలి అనుకునే అది. అంటే తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది. సో అది అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మంచిగా చూపించిండ్రు. కొడుకులు పిల్లలు ఎప్పుడైనా తల్లిదండ్రులు ఏదైనా కొంచెం కఠినంగా చెప్పిర్రంటే అమ్మో ఏంది మామూలుగా ఇట్లా చెప్తారు, మేమంటే ఇష్టం లేదు కావచ్చు అని చెప్పి కుమిలి ఏడుస్తూ ఉంటారు. ఈ సినిమా చూస్తే తల్లిదండ్రులు ఎందుకు మన విషయంలో అట్లా బిహేవ్ చేస్తారు అనేది అర్థమవుతుంది. డెఫినెట్లీ అందరూ వచ్చి థియేటర్లకు వచ్చి రామం రాఘవం సినిమా చూడుర్రి. సో మీతో పాటు ఇంకా నలుగురిని కూడా తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని చూడుర్రి. అంటే ఏజ్ జనరేషన్ ఏం లేదనమాట. పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళ వరకు అందరు కూర్చొని మంచిగా చూడొచ్చు సినిమాని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. నేనేం చెప్పినా మా సినిమా మా అన్న నేను పొగినట్టు ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దశాబ్దానికి కొన్ని సినిమాలు సినీ ప్రేక్షకుల్ని పలకరించడానికి వస్తాయి. అలాంటి దశాబ్దానికి ఒక సినిమా వస్తుంది. ఒకటి అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు మాతృదేవోభవ, ఆ నలుగురు నాకు టీనేజ్లో ఉన్నప్పుడు నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మళ్ళీ మా రామం రాఘవం అంత గొప్ప సినిమా ఇది. మళ్ళీ ఇలాంటి సినిమా మా అన్నయ్య చేస్తారో లేదైతే నాకు తెలియదు, కానీ ఇలాంటిది మళ్ళీ చేయలేరు అన్న. మీరు అద్భుతాలు ఒకసారి మళ్ళీ రీక్రియేట్ చేయలేరు. చేసిన అలాంటి సినిమానే అంటారు తప్ప ఈ సినిమా అనరు. ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి ప్యూర్ హార్ట్, అంటే ప్రతి తండ్రికి కనెక్ట్ అయ్యే, అంటే ప్రతి ఇంట్లో ప్రతి తండ్రికి ఈ సినిమా నచ్చుతుంది. కానీ ప్రతి ఇంట్లో ఇలాంటి కొడుకు ఉండడు. ప్రతి తండ్రి హార్ట్ తెచ్చే సినిమా ఇది. తండ్రిలో మెచ్చే సినిమా అవబోతుంది రేపు బ్లాక్ బాస్టర్గా. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. నువ్వు పడ్డ కష్టం కానీ శ్రమ కానీ మీ నాన్న పైనుండి దీవించి మీతో ఈ సినిమా చేయించాడని నేను మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఐఎమ్ సో వెరీ, నాకు మా అన్నగా చాలా ప్రౌడ్గా ఉంది. అమ్మ నువ్వు ఇంకా నాన్న లేరు అమ్మ లేరు అట్లా అనొద్దు. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అంటారు సముద్రకని గారు మీకు ఫాదర్, రియల్ ఫాదర్ లెక్కనే ఉన్నారు. నాకు తెలిసి చాలా ఆనందం, చాలా ఆనందం.